రాహుల్ గాంధీ గారిని కూడా చివరిగా అడుగుతా ఉన్నా. మీరేమో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. అదే పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు రాహుల్ గాంధీ గారు. మీరు 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 రాహుల్ గాంధీ గారు ఆనాడు రోహిత్ వేముల విషయంలో మీరు ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఒక ఎంపీ, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వస్తే మీకు ఎస్కార్ట్ పెట్టి, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి మరి మిమ్మల్ని 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొనే ఒక ప్రజాస్వామిక పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. మీరేం చేస్తుండండి ఇవాళ? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇగో ఇది మీరు చేస్తుంది. ఆడపిల్లల జుట్లు గుంజు కొట్టుడు, వాళ్ళ బట్టలు జినిగేటట్టు కొట్టుడు, పిల్లల మీద లాఠీ చార్జులు. ఇది పిల్లల మీద లాఠీ చార్జ్ నిన్న. ఇదా मोहब्बत का दुकान? राहुल जी, मैं आपसे कहना चाहता हूं, ये मोहब्बत का दुकान नहीं है. आज तेलंगाना कांग्रेस गवर्नमेंट में नफरत का नया मकान बन गया. आप आइए HCU. आपने खुद कहा था जब भी आपको कोई आफत होगी, जब भी आपको कोई तकलीफ होगी, मुझे बुलाइए, मैं आ जाऊंगा. मेरा वादा है आपसे. राहुल जी आप कहां पे है? एक हाल ही में एक पिक्चर आई लापता लेडीज. आज राहुल जी को लोग बोल रहे हैं कि लापता लीडर है. कहां है? पॉलिटिकल टूरिस्ट जो हैं राहुल जी, आइएगा एक बार. आप दर्शन देते रहते हो कभी का एक बार 1 साल में. आइए हैदराबाद सेंट्रल यूनिवर्सिटी, यहाँ की बच्चों के साथ बैठिए, बताइए उनको, समझाइए कि क्यों आपकी गवर्नमेंट कर रही है जो कर रही है, जो कारनामा, जो लाठीचार्ज कर रही है और जो बार बार बकवास कहा जाता है. मैं याद दिलाना चाहता हूं एक और चीज भी. మీకు గుర్తుండాలి, ఇదే హైదరాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాంపెయిన్ రన్ చేశారు ఆ మధ్యన. మేము కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కడదామని స్టార్ట్ చేస్తే ఎస్ఆర్డిపి కింద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, సేవ్ కేబీఆర్, ఒక 700 చెట్లు కొట్టేస్తున్నారని. మేము ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం కాబట్టి విరమించుకున్నాం. అక్కడ కేబీఆర్ వాకర్స్ అందరూ నిరసన చెప్తుంటే వి విత్డ్రూ. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న, టెండర్లు కూడా పిలిచాం, టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ అయింది, 6 ప్యాకేజీలు. కానీ ప్రజలు ఎప్పుడైతే నిరసన చెప్పారో మేము వెనుకకు తగ్గాం. కరెక్ట్ కాదు, వాళ్ళని కాదని, మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం, మనకెందుకు అని మనం నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సార్ని అడిగితే వద్దు, ఆపేయండి అన్నారు కేసీఆర్ గారు. దట్ ఈస్ కమిట్మెంట్. ప్రజాస్వామిక లక్షణం ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు. ప్రజలు ఎప్పుడైనా ఏదైనా చెప్తే వింటాడు. కానీ నేను నీ అంతను, నా అంత గొప్పవాడు ఎవడు లేడు అనుకుంటే రేవంత్ రెడ్డిలాగా ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు అక్కడేం లేవంటారు. ఇక అక్కడ జింకలు పట్టుకొని నెహ్రూ జూలాజికల్ పార్క్లో పెట్టినారు. నాది కాదు, నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్ట్ ఇది. ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్టు. అందులో స్పష్టంగా ఉంది, HCUలో జింకలు దొరికితే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? జూ పార్క్లో పెట్టినారు. మరి ఇక ముఖ్యమంత్రికి జింకలు కనబడతలేవట, గుంట నక్కలు కనబడుతున్నాయట. దేశం అంతా కోడై కూర్చుంటే కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు.